హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవనం ఛానల్. వెల్కమ్. లాస్ట్ వీడియోలో అయితే మీరేం ఎలా ఆవును చూసుకుంటే పాలు అనేది ఎక్కువగా ఇస్తాయి అనేది చెప్పాను. ఈ వీడియోలో మీరు ఇలాంటి తప్పులు చేశారు అప్పుడు ఆవుల్లో పాలు తగ్గిపోతాయి అనేది చెప్తాను. ఫస్ట్ ఫ్రెండ్స్, మీరు ఈగల ముందు గోరాముల ముందు స్ప్రే చేస్తారు కదా, అది పెద్ద ఇంపాక్ట్ అయితే చేస్తుంది ఆవుల మీద. ఎగ్జాంపుల్ మనం బ్లాక్ అనే దానికి ఏమైపోయిందంటే, మేము ఇది 8th మంత్ 8వ నెలలో ఉన్నప్పుడు ఏం చేసామంటే ఈగలు చాలా వచ్చేసాయి. అప్పుడు తీసుకొని స్ప్రే చేసామన్నమాట. స్ప్రే చేసి కడిగి ఎండలో కట్టేసినప్పుడు అది ఏమైపోయిందంటే ఎండ్కి బాగా ఇమిరిపోయిందనమాట. బాడీలోకి ఇమిరిపోయేసి ఆవుకి ఫుల్ మెంటల్ పట్టినట్లు అయిపోయింది. మేత తింటానలేదు. 3 రోజులు అయితే మేత కూడా సరిగ్గా మేయలేదు. ఫస్ట్ డేనే అంటే నార్మల్గా ఫస్ట్లో చూసుకున్నాం కాబట్టి దానికి ఏం తొందర అయితే కాకుండా డాక్టర్ అంతా ఇంజక్షన్లు అంతా వేసి మేలు చేసేసినాం. అదే ఇదేమైనా పాలు పిండే ఆవులో ఏమైనా ఈ ఎఫెక్ట్ అయిందంటే, మీరు పాలు 10 లీటర్లు పిండిలే అది 1 లీటర్కి వచ్చేస్తుంది పక్కా. నేను చెప్తాను, అంటే మా బ్లాకీలో రాలేదు, మా పెద్దనాన్న వాళ్ళ ఆవుకైతే ఇలా జరిగింది కాబట్టి చెప్తున్నాను. బ్లాకీకి ప్రెగ్నెంట్ టైంలో కదా పాలు పిండట్లే కాబట్టి పెయికి ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉండేది. కానీ మేము సడన్గా చూసుకొని డాక్టర్ అయితే 4 ఇంజక్షన్లు ఏమో వేసాడు రెండుసారి. అదైతే క్యూర్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ కేస్ బ్లాక్లో తీసుకుంటే, ఇంక ఈగల ముందు స్ప్రే చేసి వద్దు అనేసి ఈగల్ సోప్ పడేకి ట్రై చేసాం. అదైతే ఏమవ్వదు, కొంచెం ఎఫెక్ట్ ఉండదు, ఏందో ఆయుర్వేదిక్ కొంచెం అనేసి. కానీ ఏమైపోయిందంటే వాడుతూనే ఉన్నాము. అది ఈనిన తర్వాత 4 రోజులు కంటిన్యూస్గా స్నానం చేపియడము, వాడడము ఇదంతా చేసామన్నమాట. చేసిన తర్వాత ఏమైందంటే నార్మల్గా ఉంది. ఫస్ట్ రోజు నేను చెప్పాను నా వీడియోలో, మ్యాథ్ ఎక్కువ వేయద్దండి కాబట్టి మేము వేయలే ఎక్కువ ఏమి, కానీ బాగా అయితే ఫుల్ ఆకలిగా ఫుల్ యాక్టివ్గా మేయడం అయితే చూసుకున్నాము. కానీ ఒక 4 రోజులు అయిన తర్వాత పాలేమో ఇస్తూనే ఉంది, పాలు తగ్గలే. 11.5 పాలు ఇస్తూనే ఉంది, కానీ మ్యాథ్ మేయకుండా ఆపేసింది. అప్పుడు మ్యాథ్ తినకుండా పాలు ఇస్తానే ఉంటే అవి ఏమైపోతుంది చెప్పండి, వీక్ అయిపోతుంది. పాలు ఎందుకు ఇస్తుంది అంటే, లాస్ట్ 9 months నుంచి బాడీ బాగా ఫుల్గా దిట్టంగా కట్టుకుంటుంది కదా మేత మేదంతా, దీని నుంచి బాడీ కరుగుతూ దాని నుంచి పాలు ఇచ్చేది. కానీ తిండి వల్ల అయితే పాలు ఇవ్వలేదండి ఫ్రెండ్స్. కాబట్టి ఇది కేసు. మీరు ఇట్లా చేశారంటే పాలు అయితే పక్కా తగ్గిపోతాయి. ఇంకోటి ఏమంటే, మన పాలు తగ్గిపోతే మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆవు ప్రాణానికి ప్రమాదం చెప్తాను. అది చాలా కష్టమైన విషయము. పాలు పిండుకుండా తట్టుకుంటాం, కానీ ఇలా ఏమైనా అయితే తట్టుకోలేము. ఇంకొక విషయం ఏమంటే, మా బ్లాక్ 2 ఈతలు ఈనింది కదా, ఒక్కసారి కూడా కాలుతో తన్నంది. ఆ సోప్ వల్ల దాని తలకి, అది మెయిన్ నర్వస్ సిస్టమ్కి ఎఫెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. నర్వస్ సిస్టమ్కి ఎఫెక్ట్ చేసిందంటే మెంటల్ పట్టిన ఆవుల్లాగా అయితే ఆడతాయి అనమాట. అప్పుడు అయితే 2 ఇలా మెంటల్ అయిపోయి తొంతు ఉండేది, పాలు పిండియదు. మాకైతే కోపం వచ్చేసి అమ్మేయాలి, ఇంకా ఇది వద్దు అనుకున్నాము. కానీ మళ్ళీ డాక్టర్కి చేసిన తర్వాత ఫోన్ తెలిసింది ఇలా ఉందనేసి. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నేను